ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादां सहगण ललिता श्री विशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तारूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्री जगन्नाथाय ते नमः। पंचाकल्पतरुभ्यश्च कृपांगो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारिणम्। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। हरे कृष्ण। మనము 5వ భాగం శ్రీ చైతన్య చరితామృతంలో అడుగు పెట్టబోతున్నాం. ఈరోజు మనము శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క యవ్వన కైశోర లీలల గురించి చర్చ చేసుకుందాం. పోయినసారి మనము మహాప్రభు యొక్క వివాహము లక్ష్మీప్రియ దేవితోటి ఎక్కడి వరకు చూసాము. ఎంతో వైభవంగా మహాప్రభు లక్ష్మీదేవుల యొక్క పెళ్లి జరిగిందట. వనమాలి అనే ఒక పండితుడు వచ్చి సతీమాతకి చెప్పారట, అమ్మా మీ పిల్లవాడికి లక్ష్మీదేవి అని ఒక చక్కటి అమ్మాయి వల్లభాచార్యుల వారి యొక్క కూతురు మీకు ఎంతో చక్కటి కోడలవుతుంది, మీరు తప్పకుండా ఎంతో మంచిగా ఈ వివాహాన్ని జరిపించవచ్చు అని చెప్తే సచీమాత చైతన్య మహాప్రభు ఒప్పుకోవటం చేత ఈ వనమాలి అనే పండితుడు వెళ్ళి వల్లభాచార్యులకు చెప్పారనమాట, అయ్యా మీకు సచీమాత యొక్క పిల్లవాడు నిమాయ్ చైతన్య మహాప్రభుని మీరు మీ యొక్క అల్లుడిగా స్వీకరిస్తారా అంటే వల్లభాచార్యులు ఎంతో సంతోషిస్తారు. అంత చక్కటి పిల్లవాడు, అంత గొప్ప వ్యక్తి మా పిల్లకి మొగుడుగా వస్తే ఎంతో ఆనందిస్తాం మేము అని చక్కగా వాళ్ళు ఎంతో సంతోషంగా నిమాయితోటి లక్ష్మీదేవి యొక్క వివాహం చేయడానికి సిద్ధమవుతారనమాట. ఎంతో అద్భుతంగా చైతన్య భాగవతం వీళ్ళిద్దరి యొక్క వివాహం ఎలా జరిగింది అనేది వర్ణిస్తుంది. చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళటము, అక్కడ ఎన్నో అద్భుతమైన ఉత్సవాలు జరిగి వాళ్ళిద్దరి యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగి తిరిగి వస్తూ ఉంటే ఇద్దరు కూడా పల్లకిలో తిరిగి వస్తూ ఉన్నారట. అప్పుడు అందరు అన్నారట, వీళ్ళు సీతారాముల్లా ఉన్నారు, వీళ్ళు ఎంత చక్కగా రుక్మిణీ కృష్ణుల్లా ఉన్నారు, సచి ఇంద్రుల్లా ఉన్నారు అని, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అని అందరూ పొగుడుతూ ఉన్నారట. చైతన్య మహాప్రభుని అన్నారట, అబ్బా ఇంత గొప్ప తల్లిని వివాహం చేసుకున్నారు. లక్ష్మీప్రియని చూసి అందరు అన్నారట, అబ్బో ఎంత గొప్ప వ్రతం చేసిందో, ఈమె ఎన్ని నోములు నోచిందో, పార్వతీదేవిని శివుళ్ళని ఎంత చక్కగా ఆరాధన చేసిందో, ఇంత గొప్ప వ్యక్తి మన గౌరంగ, మన గౌరహరి నవదీప చంద్ర నిమాయ్ పండిత్ ఈమెకి
భర్తగా వెళ్తున్నాడు అని ఎంతో ఆనందించు, ఎంతో అంగరంగ వైభవంగా దేవతలందరూ కూడా మానవ రూపాలతో ఈ యొక్క వివాహానికి హాజరయ్యారట. ఎప్పుడైతే వాళ్ళు చక్కగా ఆ మంగళసూత్ర ధారణ, ఒకళ్ళనొకళ్ళు చూసుకునే పాణిగ్రహణము ఇవన్నీ జరుగుతున్నాయో, పైనుంచి స్వర్గాది లోకముల నుంచి దేవతలు పుష్ప వృష్టిని కురిపించారట వీళ్ళ పెళ్లి జరిగే ప్రదేశంలో. ఎంతో అద్భుతంగా లక్ష్మీదేవి శ్రీ చైతన్యుల పెళ్లి జరిగింది. తర్వాత ఆయన యొక్క కైశోర లీలలోకి మనం ప్రారంభించుకుందాం చెప్పుకుంటాం. కృపాశ్రియస్య విశ్వం అప్లవతామపి నీచగైవ సదా భాతి తం చైతన్య ప్రభుం భజే. ఎవరైతే ఎటువంటి అద్భుతమైన భగవంతుడి యొక్క కృప ఎలా అయితే సముద్రం వైపు నదీ జలం ఎలా అయితే పారుతుందో, సముద్రం వైపు ఎందుకు పారుతుంది నదీ జలం అంటే అటువైపు లోతెత్తు ప్రాంతం కాబట్టి అటువైపు ఎలా అయితే ప్రవహిస్తుందో, అలా శ్రీ చైతన్య మహాప్రభుల యొక్క కృప ఎవరైతే నీచులో, ఎవరైతే అర్హత లేని వాళ్ళో అటువంటి వాళ్ళ వైపు భగవంతుడి యొక్క కృప అట పారుతూ వస్తుందట. ఆ కృపను మనం ఆర్జించి మనము ఆ భగవంతుడి యొక్క స్మరణ ఆరాధన చేత మన జీవితాన్ని తరింప చేసుకోవాలి. చైతన్యుల యొక్క కైశోర లీలలో జగత్ కైశోర చైతన్యో మూర్తి మధ్య గృహాశ్రమాత్ లక్ష్మార్చితో తదా వాగ్దేవి దిశాం జై జై చలాత్. ఆయన గృహస్థాశ్రమంలో ప్రవేశించారు. ఆయనని లక్ష్మీదేవి తన భార్య అర్చిస్తూ ఉందట. అలానే తన యొక్క విద్య స్వరూపంలో సరస్వతీదేవి కూడా శ్రీ చైతన్య మహాప్రభులని అర్చించిందట. అయితే మనం ఇప్పటి వరకు చూసాం భగవంతుడికి ఎన్నో పేర్లు. నిమాయి అని పిలుస్తారు, గౌరంగ, గౌరహరి, నవద్వీప్ చంద్ర, ఇలా ఎన్నో పేర్లతో శ్రీ చైతన్య మహాప్రభుని పిలుస్తున్నా కైశోర లీలలో ఆయనకి ఒక గొప్ప పేరు ఏర్పడింది. అది నిమాయి పండిత్. ఎందుకు పండితుడిని నేర్చారు నిమాయికి అంటే, ఆయన ఒక వ్యాకరణ బోధకుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా తన వృత్తిని చేయటం ప్రారంభించారనమాట. అయితే మన చైతన్య మహాప్రభు, మన నిమాయి పండిత్ ఎంత గొప్ప టీచర్ అంటే, ఎవరెవరు అక్కడ స్టూడెంట్స్ గా ఆయన దగ్గర చేరినా వాళ్ళందరికీ కూడా వెంటనే పాఠాలు అర్థమైపోయేదట. మనం చూసాం నిమాయి పండిత్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఉపాధ్యాయులు ఏవైతే చెప్పారో, గురువులు ఏవైతే చెప్పారో వెంటనే ఆయన నేర్చేసుకున్నారు. ఆయన శృతిధరుడు. అలానే ఆయన నేర్పించేవి ఎవ్వరొచ్చినా సరే, ఎటువంటి కఠినమైన వ్యాకరణ శాస్త్రమైనా సరే, ఎంత కఠినమైన సంస్కృతమైనా సరే ఆయన చక్కగా అవలీలగా నేర్పించేసేవాళ్ళట. అంత గొప్పగా నిమాయి పండిత్ అనే పేరుతో ఆయన ప్రపంచంలో కీర్తిని సాధిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన బంగాళదేశ యాత్రకి వెళ్ళారనమాట. అయితే అప్పుడు అక్కడ తపన్ మిశ్రా అనే ఒక వ్యక్తిని కలిశారు. ఈయన చాలా గొప్ప బ్రాహ్మణ పండితుడు, ఎన్నో శాస్త్రములు చదివారట. కానీ ఏంటి పరతత్వం, జీవితం యొక్క పరమార్థం ఏంటి, భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి అని మాత్రం ఆయనకు అర్థం కాలేదట. చైతన్య చరితామృతంలో బహుశాస్త్ర బహువాక్య చిత్తే బ్రహ్మహాయ సాధ్య సాధన శ్రేష్ట నాహాయ నిశ్చయ. ఇక్కడ కవిరాజ్ గోస్వామి వారు అంటున్నారు, అయ్యా మన ఎన్నో పుస్తకాలు చదవచ్చు, ఎన్నో వాక్యములను పఠించవచ్చు, కానీ సాధన సాధ్య ఎలా మనము మన యొక్క సాధన చేయాలి, సాధన చేసుకున్నాక మనకి తెలిసే పదార్థము ఆ భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి అనేది తెలియదట. ఎందుకంటే వివిధ పుస్తకాలలో వివిధమైన వస్తువుల గురించి మన శాస్త్రములు చెప్తూ ఉంటాయి. అయితే దేని వల్ల వస్తుంది, తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఎవరైతే చక్కగా వినయంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా చెప్పిన మాటలన్నీ ఆయనకి సేవ చేసి నేర్చుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే భగవత్తుడికి సంబంధించిన జ్ఞానము అనేది అబ్బుతుంది. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఎన్నో పండితులు వచ్చారట. వాళ్ళందరూ కూర్చుంటే ప్రభుపాదుల వారు అడిగినారట, అయ్యా భగవంతుడెవరు, దేవాది దేవుడెవరు అంటే, వాళ్ళు ఒక్కొక్క శాస్త్రం నుంచి కొన్ని శాస్త్రములలో బ్రహ్మం అంటారు, కొన్ని శాస్త్రంలో ఈ వ్యక్తి అంటారు, అసలు ఇదా తత్వము అని అర్థం కావట్లేదు, ఎందుకంటే శాస్త్రములలో వేరే వేరే చోట వేరే వేరే చెప్తున్నారు. వెంటనే ప్రభుపాదుల వారు అక్కడ ఆడుకుంటున్న గురుకులలో చదువుకునే పిల్లల్ని ఇలా పిలిచారట, అయ్యా దేవాది దేవుడెవరు, భగవంతుడెవరు అంటే, వెంటనే అక్కడ ఒక చిన్న పిల్లవాడు ప్రభుపాదుల వారితో అన్నారట, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని చెప్పారట. వెంటనే ప్రభుపాదుల వారు ఆయనకు ఒక చిన్న స్వీట్ ఇచ్చి, మిఠాయి ఇచ్చి పంపించేసి,
మీకంటే ఈ పిల్లవాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఈయనకి భగవత్ తత్వ విజ్ఞానం చక్కగా అబ్బింది. అంటే మనకి సకల శాస్త్రములను అక్కడి నుంచి ఇక్కడి నుంచి అభ్యాసన చేయడం వల్ల భగవత్ తత్వం అంటే ఏంటో తెలుస్తుందా? లేదా ఒక సదాచార్యుడిని, ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన మాటలు పరంపరాగతంగా వినటం వల్ల భగవంతుడు ఎవరో తెలుస్తుందా? అంటే మన శాస్త్రములు చెప్తున్నాయి, బహుశాస్త్ర బహువాక్య చిత్తే భ్రమ హోయ్. మన మనసు భ్రమలో పడిపోతుందట ఇన్ని వాక్యములు, ఇన్ని శాస్త్రములు చదవటం చేత. మరి ఏం చేయాలి? సాధ్య సాధన. మనం చేయవలసిన కర్తవ్యం, మనం పొందవలసిన వ్యక్తి గురించి ఒక సద్వైష్ణవ గురువు దగ్గర నుంచి వింటే మనకి అన్ని సకల శాస్త్రముల యొక్క సారం కూడా మనకి తెలియపడుతుంది అనమాట. మరి నేను ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నానన్నమాట. ఆయన అడిగాను, అయ్యా మీరు చేసే సాధన ఏంటి? మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం ఏంటి? అంటే ఆయన తను చేసే సాధన గురించి చెప్తూ వస్తున్నారు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను ఆయనను అడిగాను, అయ్యా ఇది ఎక్కడి నుంచి చూసి మీరు సాధన చేస్తున్నారు? అంటే ఆయన అన్నాడు, ఇంటర్నెట్ లో నుంచి నేను చూసి ఈ యొక్క సాధన పద్ధతి అనేది మొదలెట్టాను. అయితే మనకి ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ కానీ, వివిధ పుస్తకాలలో కానీ, టీవీ మాధ్యమంగా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఇది భక్తి, ఇది ఒక సాధన, ఈ మంత్రాన్ని చేయండి, ఈ యంత్రాన్ని ఆరాధన చేయండి, లేదా ఈ ఉపాసన చేయండి అని. కానీ మనము వీటన్నిటిని టీవీ ఛానళ్ళు మారుస్తూ, ఇంటర్నెట్ లో ట్యాబ్స్ మారుస్తూ, పుస్తకాలు మారుస్తూ మనం భగవంతుడికి తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోలేము. ఇక్కడ తపన్ మిశ్రకు అదే జరిగింది. బహుశాస్త్ర బహువాక్య. ఆయన చాలా చదివేశారట. కానీ ఆయనకి యథార్థం ఏంటో అర్థం కాలేదట. కానీ ఏం చేయటం వల్ల యథార్థం ఆయనకు అర్థమైంది? ఆయనకి ఒక రోజు కలలో ఒక బ్రాహ్మణుడు వచ్చి, శ్రీ చైతన్యులు నిమాయి పండిత్ సాక్షాత్ భగవత్ స్వరూపం ఆయన మీ యొక్క ప్రదేశానికి వస్తున్నారు. ఆయనకెళ్ళి నువ్వు శరణాగతి అవ్వు, అప్పుడు నీకు మొత్తం భగవద్ విజ్ఞానం అంతా తెలుస్తుంది అంటే తపన్మిశ్రులు ఎంతో వినయంగా వచ్చి చైతన్య మహాప్రభువులను కైమోర్చి అక్కడ ప్రణవిల్లి ఆయన అడిగారట, అయ్యా భగవంతుడి గురించి నాకు తెలియజేయండి అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఆయనకి యథార్థ దృష్ట్యా భగవత్ తత్వ విజ్ఞానాన్ని చెప్పి, ఇక్కడ నుంచి నువ్వు వారణాసికి వెళ్ళు, వారణాసికి వెళ్ళాక నేను వారణాసికి వస్తాను, అక్కడ నేను మిగతా భగవత్ సాధన, భగవత్ సాధ్య ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియజేస్తాను. అన్యాయంగా అనే ఈ పండితుడు ఆయనకి నవద్వీప్ లో నిమాయి పండిత మహావారు చాలా కోరికగా ఉంది. కానీ ఆయన చైతన్య ఆ యొక్క స్వామికి ఎప్పుడైతే ఆయన శాస్త్రంలో వారాన్ని ఉపదేశం చేశారో అక్కడ తపన్ కూడా ఆ యొక్క అనుగ్రహించారు శ్రీ చైతన్య మహాప్రభు. అయితే హరినామ ప్రచారణ చేసి అలానే అక్కడ నుంచి ఎంతో మంది శిష్యులు స్వీకరించి నిమాయి పండిత్ మళ్ళీ చేశారు. అయితే ఇంతలో ఏమైంది అంటే లక్ష్మీదేవికి ఎంతో విరహ భావం కలిగింది భగవంతుడితో. అయితే ఆమె ఆ విరహాన్ని తట్టుకోలేక మనకి శాస్త్రంలో కొంత తట్టుకోలేక శరీరాన్ని వడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పేర్లు చెప్పగలుగుతారా? భగవంతుని దగ్గర అయ్యారో వాళ్ళు వెంటనే శరీరాన్ని అన్నమాట. ఎవరైనా చెప్పగలుగుతారా పేర్లు? సతీదేవి వెంటనే, శివుని భార్య సతీదేవి వెంటనే శరీరాన్ని వదిలింది యజ్ఞంలో. ఓకే, శివ నింద విన్నందుకు సతీదేవి తన ప్రాణములను విడిచింది. ఇమీడియట్. ఇంకా ఒక గొప్ప ఉపమానం ఉంది మన శాస్త్రములలో. రామాయణంలో ఎప్పుడైతే దశరథ మహారాజ్ తట్టుకోలేక అనమాట ఆయన విరహణ, అయ్యో మా రామచంద్రుడు వెళ్ళిపోయాడే, మా రామచంద్రుడిని చూడలేకపోతానే అని వెంటనే తన యొక్క శరీరాన్ని చాలుతాడట మహారాజు. అలానే రామచంద్రుడు అన్నాడట, నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను అని సీతమ్మతో లక్ష్మణ స్వామితో చెప్తే వాళ్ళిద్దరు కూడా అన్నారు, అయ్యా నువ్వు అయోధ్య నగరాన్ని దాటి వెళ్ళిన మరుక్షణం మా యొక్క ప్రాణాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి, ఎందుకంటే నువ్వు లేకుండా మేము ఉండలేము, కానీ నువ్వు మమ్మల్ని నీతో తీసుకెళ్తే ఎన్ని కష్టాలైనా సరే పడినా
కనీసం మా ప్రాణాలైనా నిలువుంటాయి అని వాళ్ళిద్దరూ రామచంద్రుడికి ప్రార్థన చేశారనమాట. అమ్మ తల్లి ఇంకా లక్ష్మణ స్వామి. అందుకు రామచంద్రుడు వాళ్ళని తీసుకుంటే భగవత్ ఎటువంటిది అంటే భగవత్ విరహణ అంత ప్రేమ పెట్టుకుంటారనమాట భగవద్భక్తి. అందుకోసమని ఎప్పుడైతే ఈ సచీమాత భగవంతుడు లేడు అనే ఆ బాధతో, ఆ విరహంతో తన యొక్క శరీరం వదిలిపెట్టింది. భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాలలో అన్ని వేళలా తెలుసుకున్నది ఆయనకి తెలుస్తుంది కాబట్టి వేదేశాహం అహమేవ వేద్యో మత్త స్మృతి జ్ఞాన మహోపనం చ వేదేశ సర్వం అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహచహం. అటువంటి భగవంతుడు అంతర్యామిగా పరమాత్మగా ఈ విషయం తెలుసుకొని వెంటనే తన తల్లిగారైన సచీమాతను ఓదార్చడానికి చైతన్య మహాప్రభు అక్కడి నుంచి మళ్ళీ నవద్వీపానికి తిరిగి వస్తారనమాట. సచీదేవిని ఓదార్చి ఆయన ఎప్పుడైతే వెనక్కి వస్తారో చాలా మంది శిష్యులు, చాలా ధనము తోటి ఇంటికి వస్తారు. అప్పుడు చైతన్య వివాహం ప్రభు తర్వాత విష్ణుప్రియాదేవి ఆమెతో జరుగుతూ ఉంది. ఆ యొక్క వివాహం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయాలు మళ్ళీ మనము ఎప్పుడైనా డీటెయిల్డ్ గా శ్రీ చైతన్య చరితామృతం, చైతన్య భాగవతాన్ని చెప్పుకున్నప్పుడు చెప్తాం. అయితే ఎంతో గొప్పగా విష్ణుప్రియాదేవి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వివాహం జరిగింది. తర్వాత వేలాది మంది శిష్యులకి ఆ యొక్క వ్యాకరణ శాస్త్రాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటూ ఉన్నారంట. అప్పుడు ఒకసారి కేశవ కాశ్మీరి ఆయనని దిగ్విజయ్ పండిత్ అని అంటారనమాట. అంటే అన్ని దిక్కులు గెలిచిన వాళ్ళు. దేంతో అన్ని దిక్కులని గెలిచారట? అన్ని దిక్కులలో ఉన్న పండితులను గెలిచారట. ఆయన పేరు కేశవ కాశ్మీరి అని. ఆయన ఏం చేసా, ఎక్కడెక్కడైతే గొప్ప పండితుడు ఉన్నాడో అని తెలుసుకుంటాడో అక్కడికి వెళ్ళి ఆయనను ఓడించి ఆయనతో పదాన్ని పంచుకుంటాడట. నీకంటే గొప్ప పండితుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని ఆ యొక్క పండితుడితో ఆయన సిగ్నేచర్, సంతకం చేయించుకుంటారట. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న పండితులన్నీ ఓడించారట. అందుకు ఈయనకి కేశవ కాశ్మీరి దిగ్ విజయ్ పండిత్ అని పేరు. అటువంటి ఆయన నవద్వీపంలో నిమాయ్ పండిత్ అనే ఒక పెద్ద ఉన్నాడు అని పురోహితుడు మాట్లాడుతూ ఉన్నారట. చైతన్య మహాప్రభువు ఎంతో వినయంగా నిమాయ్ పండిత్ ఆ యొక్క కేశవ కాశ్మీరితో మాట్లాడుతూ ఆయనకి నమస్కారం చేసి మీరు చక్కగా ఈ యొక్క ప్రదేశంలో ఉండండి అని చెప్పి మాట్లాడుతూ ఉండగా చైతన్య మహాప్రభు నిమాయ్ పండిత్ కేశవ కాశ్మీరిని ఒక విషయం అడిగారట. అయ్యా, మీరు ఎంతో గొప్ప పండితులు అని మేము విన్నాము. మీరు గంగ పైన ఏవైనా పద్యాలు కూర్చగలుగుతారా అంటే కేశవ కాశ్మీరి గంట సమయంలో గంగ పైన 100 పద్యాలు కూర్చారట. అంటే ఎంతో సుందరంగా ఆయన 100 పద్యాలు గంగా మాత కీర్తన చేస్తారు. అప్పుడు భగవంతుడు అన్నట, సరే మీరు ఇప్పుడు 100 పద్యాలు చెప్పారు కదా, ఇందులో దీని శ్లోకానికి అర్థము, దాని లోపల ఉండే తప్పులు అని చెప్తారా అని అన్నారట. అయితే వెంటనే కేశవ కాశ్మీరి అన్నారట, నా యొక్క పాండిత్యంలో ఎటువంటి తప్పులు అనేవి ఉండదు. నేను ఏది చేసినా అది పర్ఫెక్ట్ గా చేస్తాను. కానీ నా యొక్క కంపోజిషన్ లో ఎటువంటి తప్పులు, చిన్నపిల్లవాడివి ఏది నీకు మీనింగ్ కావాలో, అర్థం కావాలో చెప్పు, నేను చెప్తాను అంటే చైతన్య మహాప్రభు ఆ యొక్క 100 శ్లోకములలో నుంచి ఒక శ్లోకాన్ని అవలీలగా చెప్పేస్తారనమాట. కేశవ్ కాశ్మీరి చాలా ఆశ్చర్యపోతాడు. నేను ఆపకుండా గంట సేపట్లో 100 శ్లోకాలు చెప్తే అసలు నువ్వు ఎలా ఈ శ్లోకాన్ని పట్టుకోగలవు, ఎలా అసలు ధారణలోకి వచ్చింది అంటే, చైతన్య మహాప్రభు ఎవరండి? సాక్షాత్ భగవంతుడు. ఆయన పరమాత్మగా హృదయంలో ఉండేవాడు. ఆయనకేం తెలియదు. కానీ చైతన్య మహాప్రభు అన్నారట, అయ్యా, కొంతమంది వ్యాకరణంలో, కంపోజిషన్ లో చాలా నిష్టగా ఉంటారు, కొంతమంది శృతిధరులు ఉంటారు, చెప్పే వెంటనే వినే శక్తి వాళ్ళకు ఉంటుంది. నాకు కూడా అని చెప్పారట నిమాయ్ పండిత్. తర్వాత ఆయన అన్నారట, ఒక శ్లోకాన్ని ఇచ్చి దీంట్లో ఉండే తప్పులు చెప్పు అంటే కేశవ్ కాశ్మీరి అన్నారట, అసలు నేను తప్పే, నా యొక్క పద్యములలో తప్పే ఉండదు. నిజంగా నువ్వు తప్పు చూడాలంటే నువ్వు చెప్పు, ఏదన్నా తప్పు ఉందా అంటే వెంటనే చైతన్య మహాప్రభు అదే శ్లోకం నుంచి 5 తప్పులు కేశవ్ కాశ్మీరి చూపిస్తారట. వెంటనే ఆయన ఆశ్చర్యపోతారు. అందులో వ్యాకరణ శాస్త్రం ప్రకారం
కంపోజిషన్ ప్రకారం కూడా ఉన్నాయి. మీకు ఒక సులభంగా చెప్తాను. చైతన్య మహాప్రభు అన్నారు, నువ్వు ఒక పదాన్ని ఉపయోగించావు, భవాని భర్తృహు అంటే భవాని అంటే పార్వతి యొక్క భర్త. ఇప్పుడు కేశవ్ కాశ్మీరి అక్కడ వాడిన పదం ఏంటి? భవాని అంటే భవుని యొక్క భార్య. భవ ప్లస్ ఆని, భవుని యొక్క భార్య. అయితే భవుని యొక్క భవాని భర్తు అని ఎప్పుడైతే కేశవ్ కాశ్మీరి అన్నాడో అప్పుడు భవుని యొక్క భార్య యొక్క భర్త అంటే అప్పుడు ఏమర్థం అవుతుంది? పార్వతీదేవికి 2 భర్తలు ఉన్నారు. ఈమె భవుడి యొక్క భార్య, ఈమె యొక్క భర్త. కాబట్టి చైతన్య మహాప్రభు ఇలా నువ్వు కొన్ని 5 తప్పులు ఇదొక్కటే శ్లోకంలో ఉన్నాయి అని చెప్తే, ఆయన ఎక్కడికి కూడా ప్రపంచంలో వెళ్ళిన ఈ కేశవ్ కాశ్మీరికి ఎవ్వడు కూడా ఒక్కనాడు కూడా ఈయనకి తప్పు అని చూపించలేదన్నమాట. మొట్టమొదటిసారి తన జీవితంలో ఒక పిల్లవాడు ఆయనకి చెప్పేస్తున్నాడు, అయ్యా నువ్వు ఒకటి కాదు ఇన్ని తప్పులు చేశావని. ఆయన తట్టుకోలేకపోయాడనమాట. వెంటనే చాలా బాధేసింది ఆయనకి. ఇలా నన్ను ఓడించేశాడు నిమాయ్ పండిత్ అని చాలా బాధపడుతూ ఉండగా రాత్రిపూట సరస్వతీదేవి ఈమె యొక్క కల్లోకి వచ్చి చెప్తుంది, అయ్యా నువ్వు ఓడిపోయింది ఎవరి చేతిలో కాదు, స్వయంగా చేస్తే సాక్షాత్ భగవంతుడి యొక్క చేతిలో. కాబట్టి నీకొకటే ఒక మార్గం, ఆయనకి వెళ్ళి శరణాగతి, ఎంతో వినయంగా చైతన్య మహాప్రభుకి శరణాగతి చెయ్యి అని సరస్వతీదేవి చెప్తుందన్నమాట. తను ఆరాధించే సరస్వతీదేవి చెప్పిందని ఆయన ఎంతో నియమగా నిష్ఠగా సరళ భావంతో వెళ్ళి చైతన్య మహాప్రభుకి శరణాగతి చేస్తారు. అయితే మనకి ఇక్కడ అనుకోవచ్చు, అయ్యా సరస్వతీదేవి ఆరాధిస్తుందా? సరస్వతీదేవిని చదువుల తల్లి అని మనందరం కూడా విద్యా జ్ఞానం కోసం ఆమెని కదా ఆరాధించేది అంటే, సరస్వతి బ్రహ్మ కూడా ఆరాధించేది భగవంతుణ్ణే. హయగ్రీవ స్వరూపంలో ఉన్న భగవంతుణ్ణి బ్రహ్మ ఇంకా సరస్వతులు ఆరాధిస్తారు. మనకి ఎలా తెలుస్తుంది ఈ విషయము అంటే, ఒకసారి భగవద్ రామానుజాచార్యులు దక్షిణ దేశం నుంచి కాశ్మీర రాష్ట్రానికి వెళ్ళారనమాట. ఉపనిషద్ సారాంశంగా శ్రీ భాష్యం అనే పుస్తకాన్ని రాయడానికి, బోధాయన వృత్తి గ్రంథము అని ఒకటి సంపాదించడానికి. అప్పుడు కాశ్మీరం పండితులలోకి ఒక పెద్ద పీఠం అన్నమాట. పండితులందరూ గొప్ప గొప్ప పండితులు కాశ్మీర్ లో ఉండేవాళ్ళు. అక్కడ సరస్వతీదేవి యొక్క పీఠంలో ఈ యొక్క బోధాయన వృత్తి గ్రంథం అనే పుస్తకం ఉండేది. దాన్ని సంపాదిస్తే కానీ ఈయన ఉపనిషత్తుల వాక్యములకు టీకా రాయలేరు శ్రీ భాష్యం అనే పేరుతో. అయితే రామానుజులు దక్షిణ దేశం నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ ఉండే పండితులందరినీ ఓడించి ఈ యొక్క బోధాయన వృత్తి గ్రంథాన్ని సంపాదించేటప్పుడు అక్కడ సరస్వతీదేవి ఆయనకి ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమయ్యి, అయ్యా నువ్వు ఎంత గొప్పగా ఈ యొక్క పండితులందరినీ ఓడించి నిజంగా ఉపనిషత్తులు చెప్పిన వైష్ణవ ధర్మాన్ని బోధించడానికి నువ్వేదే శ్రీ భాష్యం రాస్తున్నావో, నా యొక్క ఆరాధ్య దైవాన్ని నీకు ఒక బహుమతిగా ఇస్తున్నాను. నువ్వు దక్షిణ భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఓడించి ఎంతో గొప్ప మంగళకరమైన ఒక భాష్యాన్ని రచిస్తున్నావు కాబట్టి నీకొక బహుమతిగా నా యొక్క ఆరాధ్య దైవాన్ని ఇస్తున్నాను అని రామానుజులకి ఒక హయగ్రీవుడి యొక్క శ్రీ విగ్రహాన్ని సరస్వతీదేవి ఇస్తుంది. అందుకే అన్ని శాస్త్రములు అంత జ్ఞానము కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ నుంచే వస్తుందన్నమాట. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే శ్లోకం మనకు తెలుసు. కాబట్టి సరస్వతీదేవి కూడా స్వయంగా అర్చించేది ఆ యొక్క భగవంతుడినే. అయితే ఇంత చక్కగా కేశవ కాశ్మీరిని ఓడించి ఆ యొక్క దిగ్విజయుడిని ఆయన యొక్క శరణాగతిలోకి తీసుకున్నారు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయనని వినయ విధేయాలతో ఆయన ఎంతో నియమ నిష్టలతో వచ్చి భగవంతుని శరణాగతి వేడారనమాట కేశవ్ కాశ్మీరి. తర్వాత బృందావన్ దాస్ ఠాకూర్ మనం చెప్పాం చైతన్య భాగవతం, చైతన్య చరితామృతం అని 2 పుస్తకాలలో ఈ యొక్క బాల్యలీల మొత్తం బృందావన్ దాస్ ఠాకూర్. కానీ ఇక్కడ ఆల్రెడీ ఆయన చెప్పేశారు అన్ని లీలలు అని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతంలో వాటన్నిటినీ కూడా కొంచెం కొంచెంగా మాత్రమే ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ చైతన్య చరితామృతంలో కవిరాజ్ గోస్వామి ప్రార్థన చేస్తున్నారు, చైతన్య అమృత సర్వేంద్రియ తృప్త హోయా శ్రవణే చేస్తారో అన్ని ఇంద్రియములు కూడా సమృద్ధి పొందుతాయట. ఆయన శాంతిని వినటం ద్వారా
మహాప్రభు యొక్క గుణగణాన్ని చేస్తున్నారు మన యొక్క కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క చైతన్య చరితామృతంలో. దీని తర్వాత యవ్వనంలో చూద్దాం. విద్యా సౌందర్య సద్వేష సంభోగ నృత్య కీర్తన ప్రేమ నామ ప్రధానస్య గౌరవ విద్యా సౌందర్య సద్వేష, ఎంతో అద్భుతమైన విద్యను బోధిస్తూ సౌందర్య సుందర బాల సచిరదులాల నాచత శ్రీహరి కీర్తనమే. మన మహాప్రభు ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఈ పట్టు పీతాంబరం కట్టుకునే వాళ్ళట, అద్భుతమైన నగలు ధరించే వాళ్ళట. ఆయనకి రింగులుగా అంటే ఎంతో సుందరమైన జుట్టు ఉండేదట ఆయనకి. అటువంటి అద్భుతమైన సౌందర్యమైన స్వరూపంతో ఉండి దేశాన్ని ధరించి సంభోగా నృత్య కీర్తనే, ఎప్పుడు నృత్యం చేస్తూ ప్రేమ నామ ప్రధానశ్చ, అన్నిగా కూడా ప్రేమతోటి కలిగిన భగవన్ నామాన్ని సంకీర్తన చేస్తూ ఉన్నారట మన యొక్క స్వామి నిమాయ్ పండిత్. అయితే ఆయనకి ఎప్పుడైతే తన తండ్రి గారు జగన్నాథ్ మిశ్రులు మన ప్రాణాలని వదిలేశారు అని మనం విన్నాం చేసుకున్నప్పుడు, అప్పుడు ఆయనకి పిండ ప్రదానం చేయడానికి గయాకి వెళ్తారు నిమాయ్ పండిత్. ఎప్పుడైతే అక్కడ పిండ ప్రదానం చేస్తారో అప్పుడు అక్కడ ఈశ్వరపురి అనే ఒక గొప్ప సాధు, ఒక గొప్ప మాట. ఇప్పుడు మనము ఎవరైనా ఒక సద్గురువుని స్వీకరించాలి అని మనం అనుకున్నప్పుడు మనము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ఏంటవి అంటే 3 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరి దగ్గర నుంచి మనము శరణాగతి అయ్యి ఆయన దగ్గర నుంచి మనం దీక్ష స్వీకరించి భగవద్ మార్గంలో ముందుకెళ్ళాలి అంటే, ఒకటి ఆచార్య పరంపర నుంచి ఆ యొక్క పరంపర మొదలయ్యి ఆచార్యులు ఒక గురువు దగ్గర నుంచి ఒక గురువు దగ్గర నుంచి మరొక గురువు చేత తన దగ్గరికి తీసుకొని రావాలి. అప్పుడు ఆయన అటువంటి పరంపరిస్తారో అటువంటి వాడికి భగవద్భక్తి విషయం ఆ గురువు ఒక భగవుడై ఉండాలి. 3 ఆయన చెప్పే మాటలు శాస్త్రములను బట్టి వ్యాసులను బట్టి మనసులో కలిగినవి అనే ఒక సొంత విషయములు ఎప్పుడూ కూడా ప్రస్తావించకూడదు అన్నమాట. ఎవరైతే ఇవి చేస్తూ తనను భక్తి చెప్పుకుంటారో అటువంటి గురువును మాత్రం మనం స్వీకరించవచ్చు. ఎవరికైతే గురువు లేరో ఆచార్య పరంపర నుంచి వైష్ణవు ఎవరైతే తనను తాను అంతుడుగా చలామణి చేసి మనము గురువు ఎటువంటి లాభము అనేది కూడా కలగదు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చక్కటి గురువు నుంచి శిక్ష తీసుకునేటప్పుడు మనం అడగచ్చు, మరి చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడు, వేదే సర్వం అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహ చాహం, జ్ఞానం అంతా ఆయన దగ్గర నుంచి వస్తుంది, వేదములు ఆయననే ఇస్తున్నారు. వేదములు చదువు వల్ల ఏదైతే తత్వ విజ్ఞానం తెలుసుకోవాలో అటువంటి తత్వము ఈ ప్రపంచానికి వచ్చినా సరే రామచంద్రుడిగా విశ్వామిత్రుడి యొక్క శరణులోకి వెళ్ళాడు. శ్రీకృష్ణ బలరాముడిగా వచ్చినప్పుడు సాందీమణి ముని యొక్క శరణులోకి వెళ్ళాడు. శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు ఈశ్వరపురి ఎంతో వినయంగా సేవ చేస్తూ ఎంతో అద్భుతంగా ఆయన ఈశ్వరపురి పుట్టిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడుండే మట్టిని తీసుకొని చైతన్య మహాప్రభు గుండెలకు పెట్టుకున్నారట. ఇది నా గురువు గారు పుట్టిన ప్రదేశం, అక్కడ ఎంతో అద్భుతంగా కీర్తన నృత్యాలు చేశారట. ఆయన యొక్క గురువు గారు పుట్టిన ప్రదేశంలోంచి మట్టి తెచ్చుకొని రోజు ఆయన స్వీకరిస్తూ ఉండేవాళ్ళట, ఆయనని గుర్తు పెట్టుకుంటూ ఆయన కై మోడుతూ. అయితే మనకి వైష్ణవ ఆచార్య పరంపరలోకి రావాలి. మరి చైతన్య మహాప్రభు ఏ పరంపరలో తీసుకున్నారు, వాళ్ళ గురు పరంపర ఏంటి అని మనకి ప్రశ్న వస్తే శ్రీల ప్రభుపాదుల వారి యథాతథం పుస్తకాన్ని తీయండి. అందులో శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో చక్కగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయ గురు పరంపరను ఆయన మొదటిలోనే మనకి ఇస్తారు. కాబట్టి ఆ కృష్ణుడి దగ్గర నుంచి బ్రహ్మ దగ్గర నుంచి వ్యాసుల వారి దగ్గర నుంచి మధ్వాచార్యుల యొక్క పరంపర, అక్కడి నుంచి మాధవేంద్రపురి, అక్కడి నుంచి ఈశ్వరపురి, అక్కడి నుంచి శ్రీ చైతన్య మహాప్రభు, స్వరూప్ దామోదర్ గోస్వామి, షడ్ గోస్వాములు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బల్దేవ్ విద్యాభూషణ్, భక్తి సిద్ధాంత సరస్వతి, శ్రీల ప్రభుపాదుల వారు, అలా ఎంతో గొప్ప పరంపర. అన్ని పేర్లు కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఆ ఆచార్య.
గురు శిష్య పరంపరలో పొందిపరిచి ఉన్నారు. తప్పకుండా శ్రీల ప్రభుపాదుల వారి యథాతథం పుస్తకంలో మొట్టమొదటిలోనే ఈ యొక్క ఆచార్య పరంపరను శ్రీల ప్రభుపాదుల వారు పెట్టారనమాట. కాబట్టి అంత గొప్ప సంప్రదాయంలో సాక్షాత్ కృష్ణుడు బ్రహ్మకు ఉపదేశించిన జ్ఞానం ఆ బ్రహ్మ దగ్గర నుంచి, వ్యాసుల వారి దగ్గర నుంచి, మధ్వాచార్యులు, అక్కడి నుంచి ఎంతో మంది గురువుల చేతి దగ్గర నుంచి వచ్చి మాధవేంద్రపురి, అక్కడి నుంచి ఈశ్వరపురి దగ్గర నుంచి శ్రీ చైతన్య మహాప్రభు తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సుదర్శన అనే విధంగా ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి సమస్త మంత్రములను స్వీకరించి ఎంత గొప్పగా నిష్ఠగా ఆ గురువు దగ్గర నుంచి స్వీకరించిన మంత్రాన్ని జపించారు చైతన్య మహాప్రభు అంటే, ఆయన మళ్ళీ వెళ్ళి ఈశ్వరుడికి చెప్తారు, కేన మంత్రదిల గోసాయి జపితే మన పాగల హోయిలా. ఆయన అంటారు, అయ్యా ఏ మంత్రం ఇచ్చావయ్యా నాకు, అసలు ఏ మంత్రాన్ని ఉపదేశించావు స్వామి? జపం చేస్తూ ఉంటే నా మనసు కృష్ణుడి పట్ల ఒక ఆయన యొక్క ప్రేమలో మదోన్మత్తాన్ని పొందుతున్నాను నేను అని చైతన్య మహాప్రభు వెళ్ళి తన గురువు గారికి చెప్తారనమాట. అంటే అంత నిష్ఠగా ఉండాలి. సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారమైన చైతన్య మహాప్రభు కూడా ఒక గురువుని స్వీకరించి ఆయన ఇచ్చిన మంత్రాన్ని ఇంత చక్కగా ఉపాసన చేశారు. గురు నిష్ఠతో, గురు ప్రేమతో, ఆచార్య నిష్ఠతో, ఆచార్య భక్తితో ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం, మనకి ఎప్పుడైతే ఒక గురువు పట్ల స్వీకరించి ఆయన పట్ల శ్రద్ధ ప్రేమలను పెంచుకొని ఆయన చెప్పిన మాటలు నిరంతరం కూడా శ్రవణం చేస్తూ ఆయన చూపించిన మార్గంలో మనం ప్రవేశిస్తే అటువంటి వాడికి తప్పకుండా భగవంతుడి యొక్క కృప అనేది కలుగుతుందన్నమాట. అంటే ఆయన మళ్ళీ నవద్వీప్కి వచ్చేసి ఆ యొక్క గయా ప్రాంతం నుంచి ఎప్పుడైతే వస్తారో, ఆయన కొన్నిసార్లు చైతన్య మహాప్రభు మనకు తెలుసు చందావతారం, ఆయన బయటికి భగవంతుడిగా రాలేదన్నమాట. ఎందుకు మనం 3 కారణాలు చూసాం. ఒక భక్తుడు భగవంతుడి యొక్క ప్రేమను ఎలా అనుభవిస్తారు, ఒక భక్తుడు ఎలా ఉండాలి అని చూపించడానికి చైతన్య మహాప్రభు యొక్క అవతారం. రాధ యొక్క ప్రేమ కృష్ణుడి పట్ల తెలుసుకోవడానికి ఒక భక్తుడి యొక్క రూపంలో చైతన్యులు ఆవిర్భవించారు. కానీ కొన్నిసార్లు తమ భక్తులను అనుగ్రహించడానికి ఆయన కొన్ని లీలలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని కటాక్షించడానికి ఆయన యొక్క స్వరూపాన్ని చూపిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని మహాప్రకాశ లీల అని అంటారనమాట. ఒకసారి శ్రీవాస్ ఆచార్య అని ఆయన యొక్క ఇంట్లో చైతన్య మహాప్రభు ఈ మహాప్రకాశ లీలను చూపించారు. అంటే ఏ భక్తులు ఎవరెవరిని ఉపాసన చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వరూపంలో దర్శనమిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అద్వైతాచార్యులకి ఆయన మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే విరాట్ రూప దర్శనాన్ని చూపించారో అలా విరాట్ రూప యొక్క దర్శనం అద్వైతాచార్యులకు ఇస్తారనమాట. కానీ సచీమాతకు కూడా ఈ యొక్క దర్శనం చేయాలి అని అనిపించేది. కానీ చైతన్య మహాప్రభు సచీదేవికి మాత్రం ఈ భగవత్ ప్రేమను అనుగ్రహించలేదట. ఎందుకు మనకు అనిపిస్తుంది, ఎందుకబ్బా తన సొంత తల్లి సాక్షాత్ దేవకీదేవి యశోదమ్మ యొక్క అవతారమైన సచీమాతకి ఎందుకు భగవంతుడు కృపను అనుగ్రహించలేదంటే, చైతన్య ఎవరు విశ్వరూప్ చిన్నప్పటి నుంచి అద్వైతాచార్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భాగవతం, హరినామ సంకీర్తన అంటూ రోజు కూడా వెళ్ళి అక్కడ విని ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో వైరాగ్యాన్ని పెంపొందించుకొని సన్యాసం తీసుకున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళ తల్లిగారైన సచీమాత ఒకసారి అద్వైతాచార్యులు అన్నది, అయ్యా నై వల్లనే నా యొక్క పెద్ద కొడుకు సన్యాసాన్ని స్వీకరించారు అని ఒకసారి దూషణ చేసింది అనమాట. అది చైతన్య మహాప్రభు అద్వైతాచార్యులు ఒక వైష్ణవుడు, అంత గొప్ప వైష్ణవుడి పట్ల అపరాధం చేసినందుకు నీకు భగవత్ ప్రేమ రాదు అని చైతన్య మహాప్రభు అన్నారనమాట. అప్పుడు ఎంతో బాధపడుతుంది సచీదేవి, అయ్యా నాకు కూడా కృష్ణ ప్రేమ భగవత్ ప్రేమ కావాలి అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ విరాట్ రూప దర్శనాన్ని అద్వైతాచార్యులకు చూపిస్తున్నారో ఆయన ఆ విరాట్ స్వరూపాన్ని చూసి ఆ ప్రేమలో కళ్ళు తిరిగి కింద పడిపోతారనమాట. అప్పుడు వెంటనే సచీమాత అద్వైతాచార్యుల యొక్క పాదాలను ముట్టుకొని తన శిరస్సు పైన పెట్టుకుంటుంది. అప్పుడు చైతన్య మహాప్రభు క్షమిస్తారు. మనకి జీవితంలో మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత ప్రగతి మనం భక్తి జీవితంలో చేసినా, అన్నిటికంటే గొప్పగా మనం సావధానంగా ఉండవలసిన విషయం ఏంటి అంటే వైష్ణవ అపరాధం పట్ల. ఎప్పుడూ కూడా వైష్ణవుల పట్ల అపరాధం అనేది మనం చేయకూడదు. మనము మొన్నటిసారి చర్చించుకున్నాం అంబరీష వృత్తాంతం. అందులో చూసాం దుర్వాసముని అంబరీషుడి పట్ల అపరాధం చేయటం వల్ల భగవంతుడు క్షమించలేదన్నాడు. ఏం చెయ్యాలి, నీకు ఒకటే ఒక మార్గం ఏంటి నీకు అంటే, వెళ్ళి ఆ అంబరీషుడి యొక్క కాళ్ళపైనే పడు, ఆయన క్షమిస్తే సుదర్శనుడు నిన్ను వదిలేస్తాడు అనే విషయాన్ని మనం చూసాం అంబరీషుడి యొక్క వృత్తాంతంలో. కాబట్టి ఎంతో మనకి భక్తి లత
లత అంటే చాలా కోమలంగా చిన్నగా మన హృదయంలో ఉంది. బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయి భక్తి లతా బీజ్. ఆ బీజాన్ని నాటి చిన్న చిన్నగా మన భక్తి ఏదో పెరుగుతుంది. శ్రవణం కీర్తనం ద్వారా దాన్ని పెంచుతూ ఉన్నాం. ఇప్పుడు వైష్ణవపరాధం ఒక భక్తుడిని దూషించటం కానీ, నిందించటం కానీ, ఆయన గురించి తప్పుగా మాట్లాడటం కానీ, ఆయన పట్ల అపచారం చేయటం అంటే ఎలాంటిది అంటే, ఒక పెద్ద ఏనుగు వచ్చేసి మన భక్తులతను తొక్కేసింది అనుకోండి, దాని యొక్క అస్తిత్వం ఎక్కడుంటుందండి? కాబట్టి ఈ వైష్ణవ అపరాధాన్ని ఏనుగుతో పోలుస్తారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం వైష్ణవులను దూషించకూడదు. వైష్ణవ సాంగత్యంలో మనం ఎంతో సరళ భావంతో అందరి వైష్ణవుల పట్ల ప్రేమతో ఉండాలన్నమాట. అయితే సొంత తల్లికి కూడా చైతన్య మహాప్రభు భగవత్ ప్రేమను అనుగ్రహించకుండా ఎప్పుడైతే తాను మళ్ళీ వెళ్ళి అద్వైతాచార్యులకు ప్రార్థిస్తుందో అప్పుడు మాత్రమే తనకి ఆయన యొక్క కృపను చూపించారంటే మనం అర్థం చేసుకోవచ్చు వైష్ణవ అపరాధం అనేది ఎంత మన భక్తి జీవితానికి ఎంత ఆపదను కలిగిస్తుందో. తర్వాత చైతన్య మహాప్రభు వివిధ భక్తులకి వివిధ స్వరూపాన్ని కటాక్షించారనమాట. కొంతమందికి షడ్భుజ రూపంలో, ఇక్కడ మనకు కనిపిస్తుంది చైతన్య మహాప్రభు యొక్క 6 భుజాల రూపంలో, కొంతమందికి 4 భుజముల రూపంలో, 2 భుజములతో వేణువు వాయిస్తూ 2 భుజములతో శంఖ చక్రాన్ని దర్శింపజేస్తూ, కొంతమందికి ఎలా దర్శనమిచ్చారంటే రామచంద్రుడి యొక్క అవతారం, కృష్ణుడి యొక్క అవతారం, శ్రీ చైతన్యుడి యొక్క అవతారం. కొన్ని చేతులతో చక్కగా వీణ వాయిస్తూ ఒక దండాన్ని పట్టుకొని ఇంకొక దాంట్లో వెన్న పాత్రను పట్టుకొని, ఇలా ఎవరెవరి భక్తులకు ఎవరెవరి దర్శనం కావాలో అటువంటి వాళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభు అనుగ్రహించారనమాట ఈ మహాప్రకాశ లీలలో. తర్వాత చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఇద్దరు కూడా కృష్ణ బలరాములుగా మారిపోయారట. సచీమాతకి వాళ్ళిద్దరూ కూడా కృష్ణ బలరాముడిగా, మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచేసరికి నిత్యానంద చైతన్యగా, మళ్ళీ కృష్ణ బలరాములుగా, మళ్ళీ నిత్యానంద చైతన్యులుగా ఇలా దర్శనమిచ్చారట. ఎంతో గొప్పగా 24 గంటలు ఈ మహాప్రకాశ లీల జరిగిందట. ఎంతో సుందరంగా దీని యొక్క వర్ణన మనకి చైతన్య చరితామృతం, చైతన్య భాగవతంలో కనిపిస్తుంది. అందరి భక్తుల యొక్క కోరికలు కూడా ఈ మహాప్రకాశ లీలలో వాళ్ళు ఆరాధన చేసే వాళ్ళ ఇష్ట దైవాలను దర్శింపచేసి కృష్ణ బలరాముడిగా, రాముడిగా, వరాహుడిగా, నృసింహుడిగా ఆయన దర్శనం చేసి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించారట శ్రీ చైతన్య మహాప్రభు. మనము తర్వాత జరిగిన లీల నిత్యానంద ప్రభు యొక్క మహాత్మ్యం చెప్పుకున్నప్పుడు జగాయి మదాయి యొక్క ఉద్ధరణ ఎలా జరిగింది, వాళ్ళు నిత్యానంద ప్రభు పట్ల అపచారం చేస్తే చైతన్య మహాప్రభు వాళ్ళని సంహరించడానికి వచ్చారనమాట. ఇప్పుడు వెంటనే నిత్యానంద ప్రభు వాళ్ళ యొక్క కాళ్ళ పైన పడి, అయ్యా వీళ్ళు తప్పు చేశారు, అయినా సరే వీళ్ళని క్షమించు, ఎందుకంటే కలియుగంలో ఇలా నువ్వు సంహరించాలనుకుంటే అందరు వ్యక్తుల యొక్క భావం ఇటువంటి స్వభావం, కాబట్టి వీళ్ళని అనుగ్రహించు అంటే చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరికి చెప్తారు, అయ్యా మిమ్మల్ని క్షమించాలంటే నిత్యానంద ప్రభు యొక్క కృప, మళ్ళీ వైష్ణవుడి యొక్క కృప చేతనే భగవంతుడు క్షమిస్తాడనమాట. కాబట్టి భగవంతుడి పట్ల అపచారం చేస్తే వైష్ణవ సేవ ద్వారా అపచారాన్ని పొందుతుంది. వైష్ణవుల పట్లనే అపచారం చేస్తే ఏం చేస్తుంది? ఆ వైష్ణవులని సేవ చేయాలి. ఆ వైష్ణవులు సేవ చేసి దాని భక్తితో, నిష్ఠతో, సరళ భావంతో వాళ్ళని క్షమాపణ కోరి వాళ్ళకి సేవ చేసి వాళ్ళని గ్లోరిఫై అంటే వాళ్ళని కీర్తిస్తే మన యొక్క అపచారం పోతుందన్నమాట. అందుకోసమని మదాయి జగాయి ఇద్దరు కూడా నిత్యానంద ప్రభు శ్రీచరణముల పట్ల క్షమాపణ అడగగా చైతన్య మహాప్రభుని విన్నవించారు. నిత్యానంద ప్రభు వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళ యొక్క అపరాధాలను తొలగింపు చేయి, వీళ్ళకి నీ యొక్క కృపా కటాక్షాలను అందించది అంటే చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరికీ కూడా కృపా కటాక్షాలను అందించి వాళ్ళ యొక్క పాపమును మొత్తము కూడా స్వీకరించేస్తారనమాట. ఒక్క నిమిషం బంగారు వర్ణంలో ఉండే చైతన్య మహాప్రభు నల్లగా మారిపోయారట. నల్లటి కృష్ణుడి యొక్క స్వరూపాన్ని వీళ్ళ యొక్క పాపాలను స్వీకరించడం చేత అప్పుడు జగాయి మదాయికి ఒకటే చెప్పారు నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు, మీ యొక్క పాప బుద్ధిని వదులుకోండి. ఇప్పటి వరకు చేశారు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది పాపము, ఇది ధర్మం ప్రకారంగా, గురువు ప్రకారంగా, శాస్త్రముల ప్రకారంగా మనం చెయ్యకూడని విషయములు అని తెలిస్తే ఆపి మనల్ని హృదయాన్ని సంస్కరించుకోవడానికి హరినామం చేస్తూ వైష్ణవ సేవ చేయటం చేత మన యొక్క పాపములు తిరిగి భగవంతుడి యొక్క కృపా కటాక్షం వస్తుంది అని చెప్తే, ఆ రోజు నుంచే తక్షణం నుంచి ఆ జగాయి మద ఇద్దరు కూడా హరినామం చేస్తూ భగవద్భక్తులు గంగలో స్నానం ఆచరించడానికి చక్కటి ఘాట్లను నిర్మించి అక్కడ భగవద్భక్తుల సేవ చేస్తూ నిరంతరం హరినామం చేస్తూ ఉండేవాళ్ళట. ఇప్పటికి కూడా మదాయి సమాధి, జగాయి సమాధి దగ్గర అందరూ పరమ వైష్ణవుల యొక్క సమాధి అని అక్కడికి ఇప్పటికి కూడా దర్శిస్తూ ఉంటారన్నమాట జనములు బెంగాల్ రాష్ట్రంలో. కాబట్టి
భగవంతుడు భగవద్గీతలో చెప్పారు, అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవతితో సహా. అయ్యా, ఎంత అపిచేత్సు దురాచారో, ఎటువంటి దురాచారం చేసిన వాడైనా సరే, భజతే మాం అనన్యభాగ్, నా యొక్క భజన చేస్తూ తన యొక్క పాప ప్రవృత్తిని పక్కన పెట్టుకొని నిష్ఠగా భగవద్భక్తుల సాంగత్యంలో వాళ్ళ సేవ చేస్తూ ఉంటే సాధురేవ సమంతవ్య, ఆయనని సాధువుగా చూడాలి. సమ్యక్ వ్యవతితో సహా, నేను ఆయనను సాధు, భగవంతుడే చెప్తున్నాడు నేను ఆయనను సాధుగా చూస్తే మనందరం ఏంటండి. కాబట్టి మనకి మన జీవితంలో ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మనకి ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది పాపము అని తెలిసిందో దాన్ని పక్కన పెట్టి చక్కగా మన జీవితాన్ని, ఒక మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, ఎందుకంటే దుర్లభో మానుషో జన్మ, అంత దుర్లభమైన మానుష జన్మ సార్థకం చేసుకోవడానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ యొక్క గొప్ప మంత్రాన్ని చెప్తూ 4 నియమాలు పాఠం చేస్తూ చక్కటి వైష్ణవ సాంగత్యంలో భగవంతుడి యొక్క మధురాతి మధురమైన లీలలను శ్రవణం కీర్తనం చేస్తూ మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇలా భగవంతుడి యొక్క లీలలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఒక శుక్లాంబర్ బ్రహ్మచారి అని ఒకళ్ళు ఉన్నారన్నమాట. ఆయన ఎంతో కలిగిన వాళ్ళు. అయితే ఆయన చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి, ఆయన పాపం ఆయన దగ్గర ఏమీ ఉండే మహాప్రభుకి ఇవ్వడానికి, ఆయనే అన్నం స్వీకరించి చైతన్య మహాప్రభు హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్నాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్యద అని బ్రహ్మనారదీయ పురాణంలో, బృహన్నారదీయ పురాణంలో చెప్పిన ఈ యొక్క శ్లోకాన్ని, ఏదైతే కలియుగంలో హరినామం తప్ప ఇంకొక మార్గం లేదు అని బోధించిన ఈ యొక్క శ్లోకం గురించి శుక్లాంబర్ బ్రహ్మచారికి చైతన్య మహాప్రభు అర్థాన్ని చెప్పారనమాట. చైతన్య మహాప్రభు చెప్పిన అర్థం ఏంటో మనం కొద్దిసేపు విశ్లేషణ చేద్దాం. ఆయన కలికాలే నామ రూపే కృష్ణ అవతార్, నామ హోతే హే సర్వ జగత నిష్ఠార్. కలియుగంలో, కలియుగంలో నామ రూపే, నామం యొక్క రూపంలో కృష్ణ అవతార్, భగవంతుడు అవతరించారట. ఈ యొక్క నామాన్ని స్వీకరించి ఆ యొక్క నామాన్ని జపం చేయటం చేత, కీర్తనం చేయటం చేత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఉద్ధరింపబడతారు అని చైతన్య మహాప్రభు శుక్లాంబర్ బ్రహ్మచారికి ఆ రోజు చెప్తున్నారనమాట. ఈ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్ నాస్తేవ 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 గతిరన్యద. ఒకసారి నేను చెప్తాను, నా వెనకాల మీరు అందరూ కూడా చెప్పండి. హరిర్నామ 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 ఏవ కేవలం కలోర్నాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్యద. దీంట్లో 3 సార్లు ఏవా అని వచ్చిందనమాట. అంటే సర్టన్లీ, అంటే ఇదే 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 3 సార్లు ఏదన్నా శాస్త్రములు చెప్పుకున్నాయి అనుకోండి, తదాస్తు 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 అని అంటారు. మీరు పెద్దలు చూసారనుకోండి, 3 సార్లు చెప్తే అది ఖచ్చితంగా అదే అని చెప్తారనమాట. అలా ఈ హరిర్నామేవ కేవలం అనే శ్లోకంలో 3 సార్లు ఏవా, హరిర్నామేవ 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 అంటే ఇదే ఇదే ఇదే. ఏంటిదే? హరిర్నామ హరిర్నామ హరిర్నామ. ఎందుకంటే మీరు చూడండి, ఒక తెలివైన వాడు ఉన్నాడు అనుకోండి, ఒక్కసారి హరిర్నామ ఏవ కేవలం అని చెప్తే వాడికి అర్థమైపోతుంది. కానీ సమస్త ప్రజానికానికి కూడా చక్కగా అర్థం అవ్వాలి అని శాస్త్రములు హరిర్నామ 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 3 సార్లు హరిర్నామేవ కేవలం. కేవలం అంటే ఈ మార్గము మాత్రమే, జ్ఞానం పనికిరాదు, యోగం పనికిరాదు, తపం పనికిరాదు, కర్మ పనికిరాదు. ఎందుకు అంటే కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరి కీర్తనం. కృతయుగంలో ఉండే జనములకు చాలా వయసు ఉండేదట, వాళ్ళకి ఎంతో ఓపిక కూడా ఉండేదట. మీకు పతంజలి యోగ సూత్రములు, ఇప్పుడు అందరూ చాలా యోగా యోగా అని అంటూ ఉంటారు, కానీ పతంజలి చెప్పారు, ఒక యోగని చేయడానికి, ఒక ఆసనంలో కూర్చోవడానికి చక్కటి ఆసనం ఏదైతే వేసుకొని తర్వాత ధ్యానాన్ని ఆరంభించాలో అటువంటి ఆసనాన్ని మనం చక్కగా వేయాలి, శాస్త్రములలో చెప్పిన విషయంగా వేయాలి అంటే 10 సంవత్సరాల సాధన పడుతుందట. అంటే నిష్టగా కూర్చోవడానికి, తర్వాత ధ్యానం చేయడానికి ఎన్ని సంవత్సరములు పడుతుంది, ఆ ధ్యానం పండడానికి ఎన్ని వేల సంవత్సరములు పడుతుంది, ఆ ధ్యానాన్ని స్వీకరించిన భగవంతుడు కటాక్షం ఎప్పుడు కలుగుతుంది, మనం ఉద్ధరింపం ఎప్పుడు పడతాం.
కృతయుగంలో ఎన్నో వేలాది సంవత్సరములు జనములు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంతో చక్కగా 10 సంవత్సరంలో ఆసనంలో వేస్తే వాళ్ళకి ఏముంటుందండి, 60,000 సంవత్సరాలు, 75,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. మనకి 60 సంవత్సరాలు బతకడంలోనే చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి మనకి ధ్యానమా పనికిరాదు, కర్మ ఇవి చేద్దామా అంటే ధ్యానం చేయలేము, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే అలాంటి బ్రాహ్మణులు లేదు, అటువంటి మంత్రములు తెలిసిన వాళ్ళు లేరు, అటువంటి చక్కటి ఆవు నెయ్యి లేదు, అటువంటి నిష్ఠ ఒక యజ్ఞం చేయాలి అంటే సంవత్సరాది. దశరథ మహారాజు పుత్రకామేష్టి అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు సంవత్సరం పాటు చేశారనమాట. మనం సంవత్సరం పాటు నిష్ఠగా యజ్ఞ యాగాది క్రతువులు చేయగలుగుతామా అంటే అది కూడా మనం చేయలేము. మరి విగ్రహారాధన, ఎంతో విగ్రహారాధనలో ఎన్నో నియమాలు, ఎన్నో చక్కటి విషయాలు, వాటన్నిటితో చేస్తూ మనం విగ్రహారాధన చేయడం అది కూడా కష్టమే. మరి కలియుగంలో మానవులకి మంత సుమందవతయో మందభాగ్యోతు ఉపద్రత, ఇటువంటి గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటయ్యా మార్గం అంటే శాస్త్రం చెప్తుంది, హరిర్నామేవ కేవలం కలోర్ నాస్తేవ గతిరన్యద నహి ఏవా అంటే ఇది ఒక్కటే మార్గము అని చెప్పడానికి ఈ యొక్క హరిర్నామ మాహాత్యాన్ని చైతన్య మహాప్రభు శుక్లాంబర బ్రహ్మచారికి ఆ రోజు చెప్పారనమాట. ఇంకొక గొప్ప ఎంతో వైష్ణవుడిగా ఒక భగవద్ భక్తి మార్గంలో ఉండే ప్రతి వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకం, చైతన్య మహాప్రభు చెప్పిన శ్లోకం ఏంటది అంటే, తృణాదపి సునీచేన తరోరపి సహిష్టున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. నేను ఈ శ్లోకాన్ని చెప్తాను, అందరూ కూడా నా వెనకాల ఒకసారి చెప్పండి. తృణాదపి సునీచేన తరోరపి సహిష్టున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఇది ఒక్క విషయం ఎవరికైతే అర్థమవుతుందో వారి యొక్క జీవితం ఉద్ధరింపబడినట్టే. దీని యొక్క అర్థం చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా మనం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తృణాదపి సునీచేన, తృణము అంటే గడ్డి పొరక, తృణాదపి సునీచేన ఆ గడ్డి పొరక కంటే సరళంగా వినయంగా ఉండాలి అట. ఎవరు? భగవద్ భక్తి మార్గంలో ఉండే ఒక వైష్ణవుడు. ఏంటి గడ్డి పోచ, ఒక గడ్డి పొరకకుండే ఒక గుణము అంటే, ఇప్పుడు చూడండి గడ్డి మొలుస్తూ ఉంది, మనం ఎవరైనా దానిపైన అడుగు పెట్టారనుకోండి, వెంటనే ఆ గడ్డి వంగిపోతుంది. అంతేగాని మనల్ని గుచ్చదు. మనం కాలు పెడుతున్నాం కదా అని వీళ్ళని ఇలా చేస్తామని అనదు. అది గడ్డి పైన మనం కాలు పెట్టామనుకోండి, అది వెంటనే ఇలా వంగిపోతుంది. వంగిపోయి మనం ఇలా ఎవరు అడుగు పెట్టినా సరే అది వెంటనే వంగుతూ ఉంటుంది. అలా వినయంగా సరళంగా ఉండాలంటే ఒక వైష్ణవుడు, ఒక భగవద్ భక్తుడు. అమానిత్వం అంటే ఏంటి? ఎప్పుడూ కూడా నన్ను వీళ్ళు గౌరవించాలి, నన్ను వీళ్ళు ఆరాధించాలి, నన్ను వీళ్ళు ఇలా రెస్పెక్ట్, ఇలా ఆనర్ ఇవ్వాలి, నేను ఇది అని ఒక గర్వ భావన ఇప్పుడు కూడా ఒక వైష్ణవుడికి ఉంటదట. అమానిత్వం, ఎవరి దగ్గర నుంచి వాళ్ళు గౌరవాన్ని ఆశించకుండా ఉండాలంట. ఇప్పుడు మీరు చూడండి, ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు ఎన్నో కష్టాలు పెట్టారు. ఆయన అసలు ఏమనలేదు వాళ్ళ నాన్నని, అసలు కీర్తన కూడా చేయలేదు భగవంతుని నన్ను నుంచి రక్షించని. ఆయన భగవంతుడు అన్నాడు, అయ్యా నీకు ఏదైనా కోరికుందా అంటే మా నాన్నని క్షమించేసేయండి, ఆయన మీ దగ్గర తీసుకెళ్ళిపోండి. ఇది అంబరీష్ మహారాజు పైన పెద్ద అసురుణ్ణి పంపించాడు దుర్వాసో మహర్షి. ఆయన ఏం చేశాడు? ఏం చేయలేదు, చక్కగా నవ్వుతూ భగవంతుని స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి నేను ఇంత పెద్ద రాజుని, నేను ఇంత పెద్ద గొప్ప భక్తుడిని, నాకు ఇలా చేయాలి, నాకు అలా వీళ్ళు ఏర్పాట్లు చేయాలి, నన్ను ఇలా గౌరవించాలి, ఇలా సత్కరించాలి, ఇలా సంబోధించాలి అనే ఒక ఆశ ఒక వైష్ణవుడికి ఉండకూడదట. మానదేన, మనకి ఎటువంటి గౌరవాన్ని ఆశించకూడదు, కానీ ప్రతి జీవుల పట్ల మనము ఆ యొక్క గౌరవం, భక్తి, విధేయతను చూపించాలి. అన్ని జీవరాశుల పట్ల. ఎందుకు అన్ని జీవరాశుల పట్ల, అందరి పట్ల చూపించాలి అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, సుహృదం సర్వభూతానాం అహం బీజ ప్రతాపిత. అన్ని జీవరాశులకి తండ్రి నేనే అంటే భగవద్భక్తులతో ఇంకెంత చక్కగా మనం వ్యవహరించుకోవాలి. కాబట్టి అన్ని రకములైన రెస్పెక్ట్ అన్ని జీవులకు ఇస్తూ, సహిష్టున అంటే ఏంటో ఒక విషయం చెప్తాను. ఒక చాలా పండ్లుండే ఒక చెట్టు ఉందనుకోండి, మీరు చిన్నపిల్లలు అక్కడికి వెళ్ళారు, చాలా చక్కటి మామిడి పండ్లు కాసాయి అనుకోండి, రాళ్ళు తీసుకొని ఆ చెట్టుని కొడుతూ ఉంటారు. అప్పుడు ఆ మామిడి పళ్ళు కిందికి ఇస్తుంది. చెట్టుని రాళ్లతో కొడితే చెట్టు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మన పైన ఎవరో అనుకున్నారు అనుకోండి, ఒక రాయి వేశారు, మనం కూడా రాయిస్తాం. కానీ చెట్టు పైన రాయిస్తే చెట్టు పండిస్తుంది, ఆ పండుని వీడు స్వీకరిస్తున్నారు.
ఇలా మనకి అపరాధం చేసిన వాళ్ళకు కూడా కృపతోటి ఉండాలి. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున. సహిష్ణున అంటే ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఒక చెట్టుకి ఒక బలిష్టమైన కాండం ఉంటుంది. ఎవరో వచ్చి ఆ అరణ్యంలో గొడ్డలి తీసుకొని ఆ చెట్టుని నరకటం మొదలెడతారు తన యొక్క కాండం కోసం. అయినా సరే ఎప్పుడైనా చెట్టు అరుస్తుందా? కాపాడండి, లేదా నన్ను రక్షించండి, లేదా వెనక తిరుగుతుందా? ఎందుకురా నన్ను కొడుతున్నావని? అలా ఏం చేయదు. కాబట్టి సహిష్ణున అంటే ఓపిక. ఆ యొక్క సహిష్ణున, ఆ చెట్టు ఎలా అయితే రిటాలియేట్ చేయదో అలా ఒక వైష్ణవుడు ఉండాలన్నమాట. మరి ఇంకొకటి సహిష్ణునకి ఇంకొక అర్థం కూడా ఉంది. ఎటువంటి డిమాండ్, ఎటువంటి అనవసరమైన ఆశయాలు ఉండవు ఒక వైష్ణవుడికి. ఇప్పుడు చూడండి, చెట్టు ఎండాకాలంలో ఎండిపోతూ ఉంటుంది. మనల్ని పిలుస్తుందా? అయ్యా నాకు కొంచెం నీళ్ళు స్వామి, నాకు పొద్దు నుంచి దాహంగా ఉంది. ఎప్పుడు కూడా ఆ చెట్టు ఏమీ కూడా అడగదు. అలానే వైష్ణవుడు కూడా ఎవరిని ఏం అడగడు. సంతృప్తిగా ఉంటాడు. భగవంతుడి యొక్క కృప నాకు వస్తుంది అని. ఆయన ఏది భగవంతుడి యొక్క దయతోటి వస్తే దాన్ని స్వీకరించి అత్యాస, ప్రయాస ఇవి చేయకుండా చక్కగా భగవంతుడి యొక్క నిష్టలో ఉంటారు. ఇలా ఉంటూ ఎవరైతే కీర్తనీయ సదాహరి భగవద్ నామాన్ని నిరంతరం జపిస్తారో అటువంటి వాడికి భగవత్ కృప, అటువంటి వాడికి ఈ జన్మ సార్థకమవుతుంది. ఉద్వబాహు కరికహోన్ సున సర్వలోక నామ సూత్ర గయతే పరా. ఈ శ్లోక చైతన్య మహాప్రభు, అయ్యా నేను చేతుల పైకెత్తి జగత్తుకు మొత్తం ఒక విషయం చెప్తున్నాను, చక్కగా వినండి. ఎవరైతే తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేనా అని ఈ విషయంగా దీన్ని నామము అనే ఒక దారాన్ని కట్టుకొని మెడలో వేసుకుంటూ, అంటే దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క సూత్రములు తృణాదపి సునీచేన సహిష్ణున ఇలా ఉంటూ ఎవరైతే భగవద్ భక్తిని చేస్తారో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మనం అనుకోవచ్చు, అరే నేనెందుకు నన్ను కాపాడకూడదు? ఒకసారి ఏమైందట, పాపం లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా వైకుంఠంలో ఉన్నారట. పాపం స్వామి పడుకున్నారట, లక్ష్మీదేవి కాళ్ళు ఒట్టుకుందట. అయితే వెంటనే భగవంతుడు లేచి పరిగెత్తున్నాడట. అదేంటబ్బా స్వామి ఎక్కడికి వెళ్తున్నారండి అన్నారట లక్ష్మీదేవి. అయితే వస్తున్నాను నా భక్తుడు ఎవరో ఆపదలో ఉన్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడట. సరే లక్ష్మీదేవి చూస్తుందట, ఒక నిమిషంలో తిరిగి వచ్చేసి మళ్ళీ పడుకున్నాడట. సరే మళ్ళీ కాళ్ళొత్తు. అదేంటబ్బా ఇప్పుడే కదా ఇంత ఫాస్ట్ గా పరిగెత్తావు, ఎవరో భక్తుడు ఆపదలో ఉన్నాడన్నాడు, మళ్ళీ వచ్చి పడుకున్నావు, ఏంటి రక్షించలేదా అంటే స్వామి అన్నాడట, ఇందాక ఆయనని పాపం ఒక ఆయన రాళ్లతో కొడుతున్నాడు, నా యొక్క భక్తుడు కాపాడదామని నేను పరిగెత్తుతూ వెళ్తున్నా, అంత లోపల ఆయన కూడా రాళ్ళు తీసుకుని వాళ్ళ పైన వేయటం ప్రారంభించాడు, కాబట్టి నేను వచ్చేసా అన్నాడట స్వామి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే భగవంతుడి పైన నిర్భరంగా ఉన్నాడు అనుకోండి, భగవంతుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు. ప్రహ్లాదుని రక్షించలేదా? ఆ దుర్వాస మహర్షి యొక్క బారి నుంచి మన అంబరీష మహారాజుని రక్షించలేదా? పాండవుని రక్షించలేదా? ద్రౌపదిని రక్షించలేదా? ఉత్తరని రక్షించలేదా? అలా ఎవరెవరు భగవంతుని నమ్ముకున్నాడో వాళ్ళందరినీ రక్షించాడు భగవంతుడు. కానీ నా యొక్క రక్షణ నేను చూసుకుంటాననే వాడిని భగవంతుడు ఏం చేస్తాడు, సరే ఆయన రాళ్ళు రువ్వటం మొదలెట్టాడు కదా అని ఈయన వచ్చి పాపం పడుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే నా యొక్క రక్షణ స్వామి నువ్వే, త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధు చ సఖా త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ సర్వం మమ దేవదేవ అని భగవంతుడికి శరణాగతి చేశామనుకోండి, అప్పుడు భగవంతుడు అంటాడు, అయ్యా పాపం ఈయన నా పైన నిలబడి ఉన్నాడు, నేను రక్షించకపోతే ఈయన ఎవరు రక్షిస్తాడు అని కటాక్షిస్తూ ఉంటాడు స్వామి. కానీ మన రక్షణ, మన యొక్క స్థితి, మన యొక్క గౌరవం వివరిస్తా, నేను ఇంతటి వాడిని, నాది ఇంతటి కులం, నేను ఇంతటి రాష్ట్రంలో పుట్టాను, నాకింత జనాభా ఉంది, నాకింత ఐశ్వర్యం ఉంది, నాకింత డబ్బులు ఉన్నాయి, నాకింత మంది పిల్లలు ఉన్నారు, నాకింత గర్వం ఉంది అంటే, సరే నీ యొక్క పని నువ్వు చూసుకో, నా యొక్క పని నేను చూసుకుంటాను అంటాడు భగవంతుడు. కాబట్టి వైష్ణవుడిగా, ఒక భగవద్ భక్తుడిగా అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అనే విషయాన్ని మనం ఎంతో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత గోపాల చపల్ అని ఒక వ్యక్తి ఉండేవాడు నవద్వీపంలో. చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనాన్ని శ్రీనివాసాచార్య అని ఒక ఆచార్యులతో నిరంతరము కూడా హరినామ సంకీర్తన తన యొక్క భక్తులతో కలిసి చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఈ యొక్క బ్రాహ్మణుడికి అసూయ కలిగింది. అరే ఎందుకబ్బా ఇంత చక్కగా వీళ్ళు హరినామ సంకీర్తన చేస్తున్నాడు అని, ఈ శ్రీవాస్ యొక్క ఇంట్లో వీళ్ళు హరినామ సంకీర్తన ఇంత గొప్పగా చేస్తున్నారు, ఎలా అయినా ఈయనకి అపకీర్తిని సాధించాలి అని ఆయన ఒక రోజు రాత్రిపూట వచ్చి దుర్గా కాళిని పూజ చేసే కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి ముందు జల్లి ప్రొద్దున పూట అయ్యేసరికి అందరినీ ఊరు వాళ్ళని పిలిచి, చూసావా ఈ శ్రీవాస్ ఏం చేస్తున్నారో, రాత్రంతా ఈ క్షుద్ర పూజలు, కాళీ ఉపాసన చేస్తున్నాడు, ప్రొద్దున పూట ఏమో
వైష్ణవుడిగా హరినామ సంకీర్తన చేస్తున్నాడు అని ఆయన అనటం మొదలెట్టారట. అయితే ఈయన మరి శ్రీవాస్ ఏం చేయాలి? ఇప్పుడు చూసామా, మనం ఇందాకనే అనుకున్నాం, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. ఆయన సఫాయి సంజాయిషి ఏమి ఇచ్చుకోలేదట, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన చేయలేదట. ఆయన అన్నాడట, అవునండి నేను ఇదే పని చేస్తాను అన్నాడు. అదేంటి శ్రీవాస్, నువ్వు ఇంత గొప్ప భక్తుడివి, ఇంత గొప్ప వైష్ణవుడివి, నువ్వు అసలు ఇలాంటి పనే చేయలేవు, ఎవరో ఒకరు నీ అపకీర్తి చేయడానికి ఇలాంటి పని చేశారని వచ్చిన వాళ్ళు, పంచాయతీ పెట్టడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇల్లు ఆంగణం మొత్తం శుభ్రం చేసి వెళ్ళారట. అయ్యా నీకు ఏదో కావాల్సుకొని ఈ పని చేశారు, నువ్వు లోపలికి వెళ్ళి చక్కగా ఉండు అని. కాబట్టి మనం ఎప్పుడైతే భగవద్భక్తుడి యొక్క స్వరూపం ఏంటంటే, ఆయన ప్రపంచం ఏమన్నా అనుకోనివ్వండి, కానీ నాకు తెలుసు, నా యొక్క భగవంతుడికి తెలుసు నేను ఎలా ఉండాలి అని అనుకుంటాను. కాబట్టి అందుకే చూడండి, భగవంతుడు కూడా కొన్ని సార్లు సంజాయించుకుంటారట, కానీ భక్తులు మాత్రం ఎటువంటి సంజాయిషి అవసరం లేదట. ఎందుకంటే వాళ్ళ హృదయంలో భగవంతుని ఆరాధన చేస్తూ నా స్వామికి అంతా తెలుసు, ఎందుకంటే పరమాత్మగా భగవంతుడిగా నాతోటి ఉన్నాడు కాబట్టి నేను ఎటువంటి తప్పు చేయాలి, ఇదొక్క భావన మనం అర్థం చేసుకుంటే భగవంతుడు మన హృదయంలోంచి మనల్ని చూస్తూ ఉంటాడు. మనం తప్పు చేస్తున్నా, సరి చేస్తున్నా, మన యొక్క సరైన మార్గంలో ఉంటే లోకం ఎటువంటి నిందన మనం చేసినా సరే మనం బాధవలసిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం భగవంతుడితో సంబంధం, ఆయన యొక్క దాసులం, ఆయన యొక్క సేవకులం అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మనకి ఎటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఎటువంటి బాధ అనేది కూడా మనకు అవసరం లేదనమాట. ఎప్పుడైతే ఈ గోపాల చెప్పలనే బ్రాహ్మణుడు శ్రీవాస్ ఆచార్యకి అపకీర్తి చేయడానికి ఇటువంటి పని చేశాడో 3 రోజుల తర్వాత ఆయనకి లెప్రసీ, కుష్టి వ్యాధి గ్రస్తుడు అయిపోయాడు అనమాట. అప్పుడు ఆయన వచ్చి చైతన్య మహాప్రభుని అడుగుతారనమాట, అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఒక వైష్ణవుడి పట్ల అపరాధం చేశాడు కాబట్టి నాకు ఈ కుష్టివ్యాధి రోగం వచ్చిందంటే చైతన్యులు చాలా కోపంగా, నువ్వు ఒక వైష్ణవుడికి అపరాధం చేశావు, భక్త ద్వేషివి నువ్వు, అటువంటి వాడికి నీకు ఎటువంటి విధంగా కూడా నీకు క్షమాపణ అనేది ఉండదు అని ఎంతో కఠినంగా, ఎంతో కోపంతో చైతన్య మహాప్రభు ఆయనకి చెప్తారనమాట గోపాల చపలుడికి. కాబట్టి మనం వైష్ణవ నింద, వైష్ణవ అపరాధం, ఒక వైష్ణవుని ద్వేషించటం, మనకి వైష్ణవ సంగతంలో ఏమవుతుంది అంటే మనతోటే భక్తిలోకి వస్తారు కొంతమంది, వాళ్ళు చాలా చక్కగా భగవంతుడి యొక్క సేవ చేస్తూ గురువు దగ్గరికి వెళ్తారు, చక్కగా ఎంతో వాళ్ళ యొక్క కృప, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క సాధన చేత వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా ఎవరిని అసలు మామూలు జనరల్ పబ్లిక్ అంటే సామాన్య జనముల పట్లనే ద్వేషం ఉండకూడదు ఒక వైష్ణవుడికి, ఇంకా వైష్ణవుల పట్లనే ద్వేషం పెంచుకుంటే ఎలా అండి? కాబట్టి వైష్ణవ ద్వేషము అనేది ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు అనమాట. ఎంతో వినయంగా సహకరించి ఒక వైష్ణవుడు గొప్ప స్థానంలోకి వస్తున్నాడంటే మనం కూడా ఆనందించాలి. ఎందుకంటే అందరం కూడా బంధువులే కదా, అందరూ కూడా భగవంతుడి యొక్క సంతానమే. కాబట్టి మన యొక్క సొంత తమ్ముడు లేదా అన్న, చెల్లి లేదా అక్క ఒక గొప్ప స్థానంలోకి వస్తే ఎంత ఆనందిస్తాం. అలానే మన తోటి వైష్ణవులు ఎప్పుడైతే గొప్ప స్థానానికి వెళ్తారో మనం కూడా వాళ్ళని చూసి ఎంతో చక్కగా సంతోషిస్తూ వాళ్ళ కోసం ఆనందించి వాళ్ళ కోసం భగవంతుడికి ప్రార్థన చేయాలి. అరే ఇలానే నా యొక్క భక్తులని, నా చుట్టూండే భక్తులను ముందుకు తీసుకెళ్ళు, వాళ్ళ యొక్క కృప చేత నన్ను కూడా నువ్వు ఉద్ధరించు స్వామి అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఈయన మళ్ళీ వెళ్ళి చైతన్య మహాప్రభు చెప్తారు, అయ్యా శ్రీవాస ఆచార్య ఎవరైతే నువ్వు అపరాధం చేశారో అటువంటి శ్రీవాస్ ఠాకూర్ యొక్క శ్రీచరణాలు వేడుకో అంటే ఈ గోపాల చెప్పాల అనే పండితుడు వెళ్ళి శ్రీవాసుని మళ్ళీ క్షమాపణ వేడటం చేత చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని మళ్ళీ కులియా గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గోపాల చెప్పడి యొక్క కుష్టి వ్యాగాన్ని నయం చేస్తారనమాట. అయితే ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క లీలలు అనేది మనం చూస్తూ ఉంటాం చైతన్య చరితామృతంలో. అయితే ఈ రోజు మనము ఆయన యొక్క లెబ్బల లీలలు కొంతవరకు చూసాము. రేపటి రోజున ఎంతో సుందరమైన లీలలు, ఆయన హరినామ సంకీర్తనాన్ని చాంద్ కాజీ దగ్గర ఎలా ఎస్టాబ్లిష్, ఆయన ఎలా లోకానికి హరినామ సంకీర్తనాన్ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ విషయాలను, దాంతో పాటు చైతన్య మహాప్రభు సన్యాసాన్ని స్వీకరించిన విషయం కూడా రేపటి రోజున మనం చూద్దాం. అంతవరకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्री चैतन्य चरितामृतम की जय, श्री चैतन्य महाप्रभु की जय. हरे కృష్ణ. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగచ్చు.